హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 మొత్తానికైతే రిటెన్షన్ అండ్ రిలీజ్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్ని టీమ్స్కి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒక మంచి ప్లానింగ్తో టీంని అయితే రిటైన్ చేసుకుంది. సో ఎక్కడ వీక్గా ఉంది అండ్ ఎన్ని కోట్లు ఉన్నాయి ఇంకా పర్స్లో అనేది చూసే ముందు అయితే వీడియోని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గట్టిగా లైక్ చేయండి. సో ఆ లైక్స్తో మనకి ఎస్ఆర్హెచ్ పవర్ తెలిసేలా ఉండాలి. అండ్ కామెంట్ చేయండి ఎవరిని టార్గెట్ లేకపోతే ఏ డిపార్ట్మెంట్లో వీక్ ఉందని మీరు అనుకుంటున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా, ఎందుకంటే మామూలుగా ఉండవు మన ఛానల్లో ఎస్ఆర్హెచ్ స్పెషల్ అప్డేట్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే టోటల్గా 15 మెంబర్స్ని రిటైన్ చేసుకుంది. సో వీళ్ళలో టీం ఎంతవరకు ఉంది, ఏ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉంది అండ్ టోటల్గా పర్స్ వాల్యూ అయితే 25,50,00,000 ఉంది. సో దీంతో ఒక బిగ్ ప్లేయర్ని కొనొచ్చు, ఇంకా కొందరు సపోర్టింగ్ ప్లేయర్స్ని కూడా కొనొచ్చు. ఓవరాల్గా ఒక 10 మెంబర్స్ని కొనాల్సిన అవకాశం అయితే ఉంది. 2 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 25.50 crores అయితే ఎస్ఆర్హెచ్ చేతిలో ఉన్నాయి. మరి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్, బలంగా ఉందా లేదా అని చూస్తే బ్యాటింగ్ మాత్రం ఓపెనింగ్ అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్, ఇది మీకు తెలుసు ఎంత ఫేమస్ జోడీ అనేది. సో ఇదొకటి ఎస్ఆర్హెచ్ బలం. వీళ్ళు ఆడినప్పుడు మ్యాచ్, బౌలింగ్, పిచ్ ఎలా ఉన్నా కూడా గెలుస్తారు. వీళ్ళిద్దరు సెట్ అయితే 200, 250 అయిన టార్గెట్స్ అన్ని కూడా వీళ్ళు సెట్ అయ్యి కొట్టినవే. సో వీళ్ళు ఒక్కసారి స్టాండ్ అయ్యి కొట్టారంటే ఇంకా బౌలింగ్ పిచ్తోని ఏమీ ఉపయోగం ఉండదు, అలాంటి బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత కూడా అనికేత్ వర్మ ఉన్నాడు, ఒక అప్కమింగ్ బ్యాట్స్మెన్. సో చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఇది. అనికేత్ వర్మ కూడా ఏదో ఒక డౌన్లో వస్తాడు. ఇక్కడ డౌన్ అని కాదు, ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూద్దాం. ప్లేయింగ్ 11లో ఉండే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మెయిన్గా అనికేత్ వర్మ. ఆ తర్వాత ఇషాన్ కిషన్ పోయిన సీజన్లో అనుకున్న టైంలో రాణించలేదు, కాకపోతే ఇతని మీద ఎస్ఆర్హెచ్ అయితే నమ్మకం పెట్టుకుంది. ఇతడు ఒక బిగ్ హిట్టర్ కూడా అండ్ చాలా ఫాస్ట్గా ఆడతాడు. అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లానే ఆడతాడు, కాబట్టి ఇతన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఒక సందర్భంలో రిలీజ్ చేయొచ్చని కూడా ఊహాగానాలు వచ్చాయి, కానీ ఇతని మీద నమ్మకం ఉంచారు. డెఫినెట్గా ఈసారి ఇతడైతే తన ఆట చూపెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్. సో ఇతని మీద చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి విడిచిపెడతారని చెప్పి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కెరీర్ రిటైర్ చేశాడు, ఓన్లీ లీగ్స్ ఆడడానికి, లీగ్స్ మీదనే దృష్టి పెడుతున్నాడు. సో ఒక బిగ్ హిట్టింగ్కి మారుపేరు హెన్రిచ్ క్లాసెన్. ఈసారి మెయిన్గా ఎస్ఆర్హెచ్ కోసమే ఆడుతున్నట్టు లెక్క. సో హెన్రిచ్ క్లాసెన్ అయితే ఈసారి తన విశ్వరూపం చూపించాల్సి ఉంటుంది. 23 కోట్లు, మిడిల్ ఆర్డర్లో మెయిన్గా స్పిన్ను ఆడుతూ ఒక ఫినిషర్ పాత్రలో అయితే హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. ఒకవైపు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ అనికేత్ వర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళంతా హిట్టింగ్ చేస్తే హెన్రిచ్ క్లాసెన్ కాస్త చూస్తూ ఇన్నింగ్స్ని సాలిడ్గా నడిపిస్తాడు. సో వికెట్ పడకుండా ఆడగలడు, బిగ్ హిట్టింగ్ చేయగలడు, ఒక బిల్డ్ చేయగలడు ఇన్నింగ్స్ని. అన్ని స్పెషాలిటీస్ హెన్రిచ్ క్లాసెన్ దగ్గర ఉన్నాయి. హ్యాండ్ పవర్ ఉంది, 6లు కొట్టగలడు, అవసరమైతే మెల్లగా ఆడగలడు. సో ఎన్నో రకాలటువంటి ఆట, ఎన్నో గేర్స్ ఉన్నాయి హెన్రిచ్ క్లాసెన్లో, అందుకే అతనికి అంత డబ్బు పెట్టి చేసుకున్నారు. ఆ తర్వాత నితీష్ రెడ్డి ఉన్నాడు. సో బ్యాటింగ్ లైనప్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక బలం అని చెప్పొచ్చు. సో 6th, 5th ఎక్కడ వచ్చినా కూడా ఒక ఫినిషర్ రోల్లో కూడా రాణించే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా బ్యాటింగ్ చూస్తే హర్ష్ దూబే ఒక స్పిన్నర్, కానీ ఒక చిన్న ఇన్నింగ్స్ ఆడగలడు. T20లో పెద్ద ఇన్నింగ్స్లే కాదు, చిన్న ఇన్నింగ్స్ ఆడినా కూడా అదొక పెద్ద హెల్ప్ అవుతుంది, అది ఫాస్ట్గా. అండ్ హర్ష్ దూబే తర్వాత కమిందు మెండిస్, శ్రీలంకకు సంబంధించిన ప్లేయర్. ప్లేయింగ్ 11లో ప్రతిసారి ఉండకపోవచ్చు, కానీ ఇతని బ్యాటింగ్ స్కిల్స్ అయితే బాగుంటాయి. ఇతడు ఒక నిలకడగా ఆడతాడు, అంటే వికెట్లు పడుతున్నప్పుడు వికెట్లు ఆపుకొని ఆడగలడు, హిట్టింగ్ చేయగలడు, ఒక సాలిడ్ ఇన్నింగ్స్ ఆడగలడు. సో ఇతనికి కొన్ని ఛాన్స్లు డెఫినెట్గా వస్తాయి. సగం మ్యాచ్ల్లో అయినా వచ్చిన వాటిలో ఆడతాడు, ఎందుకంటే గుడ్డిగా హిట్టింగే ఉండదు, చూసి ఆడేటువంటి ప్లేయర్, అందుకే ఇతను ఉంచుకున్నారు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ ఫస్ట్ బాల్ నుంచే విరుచుకుపడే ప్లేయర్స్, కానీ కమిందు మెండిస్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ప్లేయర్. ఇక్కడ హెన్రిచ్ క్లాసెన్ అయినా, కమిందు మెండిస్ అయినా. ఆ తర్వాత స్మరణ్ రవిచంద్రన్ కొత్త ప్లేయర్. సో పోయిన సీజన్లో ఆడాల్సింది, కానీ ఇంజురీతో ఆడలేదు. స్మరణ్ రవిచంద్రన్ కూడా మంచి బ్యాట్స్మెనే, కానీ అంత పెద్ద స్కోప్ ఉండకపోవచ్చు. ఛాన్స్ వస్తే మాత్రం బాగానే ఆడతాడు. అండ్ ఇంకొక T20 స్పెషలిస్ట్ బ్రైడెన్ కర్స్. సో బిగ్ హిట్టర్, అంటే ఇప్పుడు మనకు T20లో చాలా ఎక్కువసేపు ఆడాల్సిన పని లేదు. ఒక 1 over 2 overs ఆడినా కూడా ఒక 20 runs కొడితే T20లో అదే ప్లేస్, అలాంటి ప్లేయర్. సో ఈ 10 మంది బ్యాట్స్మెన్ అయితే ప్లేయింగ్ 11లో ఉండే ప్లేయర్స్, లేకపోతే కొన్ని మ్యాచ్లు వచ్చినా కొన్ని మ్యాచ్లు రాకున్నా కూడా ఆడే ప్లేయర్స్. సో బ్యాటింగ్ చాలా చాలా బలంగా ఉంది. అండ్ మెయిన్గా ఓపెనింగ్ అండ్ నెంబర్ 3 ఈ ఫినిషింగ్ రోల్లో హెన్రిచ్ క్లాసెన్. అండ్ ఇక్కడ కూడా డెఫినెట్గా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బలమైన బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు అన్ని టీమ్స్తో పోలిస్తే.
ఒకటే వీక్‌నెస్ ఏంటంటే ఇషాన్ కిషన్ నిలకడ లేకపోవడం. సో, ఈసారి నిలకడగా ఇతను ఖచ్చితంగా ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వికెట్ ఓపెనింగ్ పడగానే ఇతను వస్తున్నాడు, ఔట్ అవుతున్నాడు. దాంతో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో, ఇదొక్కటి మాత్రం ఉంది మిస్టేక్ ఇతని దగ్గర. సో, ఓవరాల్‌గా ఈసారి ఇషాన్ కిషన్ రాణిస్తే మాత్రం బావుంటుంది. అదే మనం ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చినట్లయితే ఓపెనింగ్ ప్యాట్ కమిన్స్ చేశాడు పోయినసారి. మహమ్మద్ షమి సరిగ్గా ఆడలేదు కాబట్టి. అండ్ ఈసారి బ్రైడెన్ కార్స్ కూడా ఓపెనింగ్ చేయగలడు. చాలా ఫాస్ట్ ఏస్తాడు, యార్కర్ ఏస్తాడు అండ్ బౌన్సర్ ఏస్తాడు. అండ్ తర్వాత హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్స్ ఏస్తాడు ముఖ్యంగా పేస్ వేరియేషన్స్తోని. అండ్ ఇషాన్ మలింగ మనకు పోయిన సీజన్లో కూడా ఆకట్టుకున్నాడు. మంచి బౌలింగ్ ఉంది ఇషాన్ మలింగ దగ్గర. రెగ్యులర్గా ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా ఓపెనింగ్లో మంచి బౌలర్ అవుతాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి 2-3 ఓవర్స్ అలా వేయగలడు. సో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కూడా పేస్ వేరియేషన్స్ ఉంటాయి మెయిన్గా. పేస్ వేరియేషన్స్తో ఇబ్బంది పెడతాడు. అండ్ అది కూడా ఒక అడ్వాంటేజ్. మెయిన్గా ఆల్రౌండర్, అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్ ఇతడు. అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జేదేవ్ ఉనాడ్కట్ పోయిన సీజన్లో వికెట్స్ తీయకుండా కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. సో ఫాస్ట్ బౌలింగ్లో ఏమైనా ఫైర్ మిస్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా? సో మొత్తానికైతే మేనేజ్ చేయొచ్చు ఈ బౌలింగ్తో. బ్రైడెన్ కార్స్, ప్యాట్ కమిన్స్. టీ20లో ఏముంటుంది, ఏదో విధంగా 20 ఓవర్స్ని లాగించేయడమే. సో అక్కడ బ్యాటింగ్ బలంగా ఉంది. వాళ్ళు 200 కొడితే డిఫెండ్ చేసుకునే బౌలింగ్ ఇది. మెయిన్గా హర్షల్ పటేల్ క్లెవర్ బౌలర్, ప్యాట్ కమిన్స్ అండ్ బ్రైడెన్ కార్స్, ఇషాన్ మలింగ. సో ఉనాడ్కట్స్తో సరిపోతుంది అనుకుంటున్నాను ఈ ఫాస్ట్ బౌలింగ్ అయితే. సో ఎందుకంటే ఓన్లీ బౌలింగ్తో మ్యాచ్లు గెలిచే రోజులు ఎప్పుడో పోయాయి. ఓన్లీ బ్యాటింగ్ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ ఇంకా స్పిన్ విషయానికి వస్తే ప్రతిసారి స్పిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఎస్ఆర్హెచ్కి. సో ఈసారి హర్ష్ దుబేని నమ్ముకున్నారు. స్పిన్లో హర్ష్ దుబే. సో ఇతడు ఆల్రౌండర్, అటు బ్యాటింగ్ ఇటు స్పిన్ చేయగలడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్లో బౌలర్ అండ్ మంచి స్పిన్నర్గా ఈసారి అయ్యే ఛాన్స్ ఉంది. ఈసారి ఎస్ఆర్హెచ్ ఆశలన్నీ ఇతని మీదనే, కోచ్ అండ్ కెప్టెన్ కూడా. ఎందుకంటే డొమెస్టిక్లో అండ్ ఇండియా ఏ తరపున మొదలైన వాటిలో బాగానే ఆడుతున్నాడు. సో హర్ష్ దుబే ఈసారి స్పిన్ యొక్క ఫెయిల్యూర్ని కొంచెమైనా మార్చే ఛాన్స్ ఉంది. అండ్ నెంబర్ 2 జిషాన్ అన్సారీ. సో ఛాన్స్ ఇస్తున్నారు, కొన్ని మ్యాచ్లు బాగానే ఆడుతున్నాడు, పర్లేదు, షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పిన్లో అయితే ఒక లెగ్ స్పిన్నర్ అండ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ కమిందు మెండిస్ కూడా స్పిన్ వేయగలడు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు చేతులతో వేయగలడు. అటు బ్యాటింగ్ చేయగలడు. సో స్పిన్లో కమిందు మెండిస్ పర్లే అనుకుంటున్నాను. కొంచెం మిస్టరీ స్పిన్నర్లో కూడా పనిచేస్తాడు కమిందు మెండిస్. బాల్ని రెండు వైపులా తిప్పగలడు. అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రెండు వేస్తాడు. ఇతని స్పెషాలిటీ ఇదే బౌలింగ్లో అని చెప్పొచ్చు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, ఇతను కూడా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో కొన్ని ఓవర్స్ అయితే వేస్తాడు, 1-2 ఓవర్స్. సో ఓవరాల్గా స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు. హర్ష్ దుబే ఈసారి రాణిస్తే స్పిన్ కూడా బలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్లో ఒక బౌలర్ లోపం అయితే నాకు కనిపిస్తుంది. సో ఆ బౌలర్ ఎవరు అనేది మళ్ళీ ఇంకా 25,50,00,000 ఉన్నాయి కాబట్టి ఒక స్పిన్నర్ లేకపోతే ఒక ఫాస్ట్ బౌలర్ అది బ్యాటింగ్ చేయగలిగే వాళ్ళని కొనే ఛాన్స్ అయితే ఉంది. ఆ టార్గెట్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ ఆల్రౌండర్ కేటగిరీలోకి వచ్చినట్లయితే నితీష్ రెడ్డి. సో ఒక టీంకి అడ్వాంటేజ్ ఇతను. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నీ చేయగలడు. బౌలింగ్ అంటే ఒక 2-3 ఓవర్లు కూడా స్లో బాల్స్ వేసి ఒక వికెట్ తీయగలడు. సో ఇతను బౌలింగ్లో హిట్టింగ్ చేయడానికి ట్రై చేసైనా అవుట్ అవుతారు. అండ్ బ్రైడెన్ కార్స్ ఒక ఫాస్ట్ బౌలర్, ఒక బిగ్ హిట్టర్. మెయిన్గా టీ20లో చేసేటువంటి హిట్టింగ్ ఉంటుంది ఇతనికి. చాలా ఫెంటాస్టిక్ హిట్టర్. యార్కర్, బౌన్సర్ అన్నేస్తాడు. ఖచ్చితంగా ఈసారి ఇతని టీంకి అడ్వాంటేజ్. అండ్ ఆ తర్వాత హర్ష్ దుబే స్పిన్ అండ్ బ్యాటింగ్. ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఒక 10 బాల్స్ అలా ఎడాపెడా బాదగలడు. అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో ఓవరాల్గా టీం చూస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇంకా 25 కోట్లు ఉన్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. టీంను చాలా ఫెంటాస్టిక్గా రిటైన్ చేసుకున్నారు. 25 కోట్లలో వీళ్ళు చేసే టార్గెట్ క్యామరన్ గ్రీన్ అయి ఉంటాడు. అతడు ఎందుకంటే బ్యాటింగ్లో ఒక అడ్వాంటేజ్. బ్రైడెన్ కార్స్ ఆర్ క్యామరన్ గ్రీన్కి ఇద్దరికి ఎవరికొకరికి ప్లేయింగ్ 11లో చోటు అయితే ఉంటుంది. సో క్యామరన్ గ్రీన్ ఏంటంటే బ్యాటింగ్ ఒక్కసారి కొట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా నార్మల్గా ఉండదు. చాలా బిగ్ హిట్టింగ్ చేస్తాడు. బౌలింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. సో కొంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని కొనాలి, లేకపోతే ఒక స్పిన్నర్ని కొనాలి. సో స్పిన్ డిపార్ట్మెంట్లో హర్ష్ దుబే ప్లేస్ అయితే పక్కా. సో ఇంకో స్పిన్నర్ని కొని అతనికి టీంలో చోటు ఇస్తారా అనేది డౌటే. సో ఓవరాల్గా చూస్తే టీం సెట్ అయింది ఇప్పటికే. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు. ఒక మంచి ఫాస్ట్ బౌలర్, ఓపెనింగ్ బౌలర్ ఖచ్చితంగా అవసరం నేనైతే అనుకుంటున్నాను. ఇంకొక మంచి ఫాస్ట్ బౌలర్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్కి అయితే టీం పక్కా టీం ప్లేస్ అయితే నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఇవ్వాల్సిందే. సో ఒక ఫాస్ట్ బౌలర్, మెయిన్గా ఓపెనింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ అయితే చాలా వరకు అవసరం అని నాకైతే అనిపిస్తుంది.